క్యారెట్ రైస్ కోసం మనం ముందుగా క్యారెట్ని ఇలా తురుముకోవాలండి. ఈ విధంగా రైస్ని కూడా రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాయిమినపప్పు, 4 లవంగాలు, చిన్న ఇంచు చెక్క, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. ఆవాలు కొంచెం చిటపట్లాడిన దాకా వేయించుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక 5-6 జీడిపప్పు పలుకులు వేస్తున్నాను. అవి కూడా కొంచెం ఎర్రగా వేగాలండి. ముందుగానే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా వేగాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా అండి. తర్వాత ముందుగానే తురుముకున్న క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ కూడా కొంచెం పచ్చివాసన పోయిన దాకా వేగాలి. తగినంత సాల్టు, అందులోనే 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేస్తున్నానండి. ఇదంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకున్నాము. దీనిలోకి ముందుగానే ఉడికించినటువంటి రైస్ని వేస్తాము. రైస్ మొత్తం కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనం కొత్తిమీర చల్లుకున్నాము. అలాగే మరింత రుచిగా రావడం కోసం ఒక చెక్క నిమ్మకాయ అండి, నిమ్మకాయ పిండేసేసి ఒక్కసారి సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామండి. ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా అయినటువంటి క్యారెట్ రైస్ అండి. ఇది పిల్లలైనా సరే, వెయిట్ లాస్ కోసం ఎవరైనా డైట్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. పిల్లలకు సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ అనిపిస్తుందండి. లంచ్ బాక్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. హెల్తీ అయినటువంటి క్యారెట్ రైస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో పిల్లలకు సర్వ్ చేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రెసిపీని తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. చాలా ఈజీగా తయారు చేసుకున్నటువంటి క్యారెట్ రైస్ అండి. చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా సర్వ్ చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలాగే తినేయచ్చు, లేదంటే రైతాతో మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.